హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు, రాముడు, శివుడు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? దేవతలందరూ ఆశ్చర్యపోయేలా, అలాగవే విశ్వమే సంబరపడేలా జరిగిన ఒక మహత్తర ఘటాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? శ్రీ మహావిష్ణువు తన స్వరూపాన్ని విడిచి మానవుడి రూపంలో శ్రీరాముడిగా భూమిపై అవతరించారు. అంతేకాకుండా రాక్షసులను సంహరించడమే పరమ ఉద్దేశమా, లేదా ఇందులో మరింత లోతైన, అద్భుతమైన, ఇంకా అపరిమితమైన తత్వం దాగి ఉందా? అయితే ఇదొక్క దేవుని లీల. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా నిర్ణయించిన ఓ మహోన్నతమైన యజ్ఞం. అయితే ధర్మం ప్రమాదంలో పడినప్పుడు భగవంతుడు తానే స్వయంగా భూలోకానికి రావాలి. అయితే మరి రాముని అవతారం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి? ధర్మం, భూమి, అయోధ్య సకల వేదమైన ఒక పవిత్ర రాజధాని అయితే అక్కడ చక్రవర్తి దశరథ మహారాజు పాలిస్తున్నాడు. ధర్మం, నీతి, మంచి ఫలం, రాజ్యానికి తలమాణిక్యం, అలాగే శాంతి స్వేచ్ఛలతో నిండిన నగరం అయోధ్య. కానీ ఒక దుఃఖం, అలాగే ఒక ఆరాటం దశరథుని గుండెని తొలిచేస్తూ ఉండేది. అదేంటంటే సంతానం. సంతానం లేని బాధ. అయితే ఆ రాజు ఎంతో ధర్మవంతుడు, ప్రజలను తన సంతానంగా భావించే గొప్ప గుణశాలి. అయినా తన వంశాన్ని కొనసాగించే వారసులు లేకపోవడం వలన తన జీవితంలో పెద్ద లోటు సమస్యగా మారింది. అయితే రాజులు సభలో కూడా దీనిపై చర్చలు జరిగేవి. మహర్షులు, మంత్రులు అందరూ ఈ పరీక్షకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఉండేవారు. అదే సమయంలో మరోవైపు భూమాతను భయంభ్రాంతులుగా గురిచేసే ఒక వికారమైన శక్తి పెరుగుతూ ఉంది. ఆ శక్తే రాక్షసరాజు రావణుడు. తన మహాతపస్సుతో అయోగ్య వరాలను పొంది లోకాలను విపత్తుగా మారాడు. ఇంకా అతని దర్పం దేవతలకు సైతం వణుకు పుట్టించింది. అయితే యజ్ఞయాదులు అడ్డుకట్టుకు వచ్చాయి. మరోవైపు భూమాత భరించలేని భారంతో దేవతలకు శరణ వేలింది. అప్పుడు ఆ పరమాత్మ శేషతల్పంలో శయనించి క్షీరనగరంలో విశ్రమిస్తూ ఉన్నారు. విశ్వమంతటా ఒక హృదయ విదాకరమైన వేడుక నడుస్తుంది. భూదేవి తన ఆర్తనాదాన్ని వినిపిస్తూ భగవంతుని ఎదుట ప్రాణతి చేసింది. అప్పుడు పరమాత్మ తన దివ్య దృష్టితో భూమిని పరిశీలించారు. అయితే ఆ క్షణంలోనే అతని హృదయం భక్తుల కోసం ఉప్పొంగిపోతుంది. ధర్మం